ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాలీవుడ్ అంటే ఒకప్పుడు మార్వెల్ వర్సెస్ డీసీ యుద్ధం పీక్స్ లో కనిపించేది. మార్వెల్ అవెంజర్స్ తో బాక్స్ ఆఫీస్ గేమ్ ఆడితే డీసీ సూపర్ మ్యాన్, బ్యాట్మెన్ సిరీస్ తో భారీ వసూళ్లను కొల్లగొట్టేది. కానీ కొంతకాలానికి డీసీ మూవీస్ పూర్తిగా కొలాప్స్ అయ్యాయి. మళ్ళీ ఇన్నాళ్ళకొకరు డీసీ స్టూడియోస్ సూపర్ మ్యాన్ తో కంబ్యాక్ ఇచ్చింది. ఒకప్పుడు డీసీ కామిక్స్ రేంజ్ వేరు. ఆక్వామ్యాన్, డార్క్ నైట్ రైజెస్, జోకర్, బ్యాట్మ్యాన్, మ్యాన్ ఆఫ్ స్టీల్, వండర్ ఉమెన్ ఇలాంటి బ్లాక్ బస్టర్స్ తో మార్వెల్ మూవీస్ కు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది డీసీ. కానీ కొన్నేళ్లుగా ఆ వైభవాన్ని కోల్పోయింది. మరోవైపు మార్వెల్ కూడా ఎండ్ గేమ్ రిలీజ్ తర్వాత డల్ అయింది. ఈ దశలో అసలు ఆడియన్స్ కు సూపర్ హీరో మూవీస్ పై ఇంట్రెస్ట్ పోయింది. ఇంతలో సూపర్ మ్యాన్ తిరిగొచ్చాడు. జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన సూపర్ మ్యాన్ ఈసారి ఆడియన్స్ కు నచ్చాడు. 4 రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2000 కోట్లను రాబట్టింది. ఇండియాలో అయితే ప్రస్తుతం 30 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. హాలీవుడ్ లో ఒక మూవీ హిట్ అయితే చాలు, ఇండియాలో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొన్న F1 ఇండియాలో దాదాపు 70 కోట్లు రాబట్టింది. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇప్పుడు సూపర్ మ్యాన్ కూడా ఇండియన్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.